ఏపీలో కూటమి ప్రభుత్వం అనేది చాలా కీలకంగా వ్యవహరిస్తుంది. అందులో కూడా సెంట్రల్‌లో కూడా ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయ్యారనంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం కూడా ఒక కొంత సపోర్ట్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే బీజేపీ తరపున టీడీపీకి ఒక కీలక పదవి అనేది, ఒక గవర్నమెంట్ అఫీషియల్ పదవి అనేది రాజకీయాలతో సంబంధం లేకుండా ఒక గవర్నమెంట్ అధికారిగా ఒక కీలకమైన పదవి అనేది కట్టబెడుతున్నట్టు మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది. అది కూడా రాష్ట్ర గవర్నర్ కింద. ఆ గవర్నర్ లిస్టులో అంటే కొత్తగా ఏవైతే గవర్నర్ల కింద నియమించవలసిన అవసరం ఉందో కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి ఆ లిస్టులోకి ఇటు తెలుగువారి నుంచి మెయిన్గా టీడీపీ నుంచి ఒక వ్యక్తిని, ఒక సీనియర్ లీడర్ని అయితే గవర్నర్ కింద చేసే అవకాశం అయితే చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది. ఆల్రెడీ ఇప్పటికీ చూసుకుంటే తెలంగాణ నుంచి ఒక వ్యక్తి, ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక వ్యక్తి అయితే గవర్నర్ల కింద, అటు ఉత్తర భారతదేశంలో కొన్ని రాష్ట్రాలకైతే హర్యానా, జార్ఖండ్ సంథింగ్ రాష్ట్రాలకైతే గవర్నర్ల కింద పనిచేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు కీలకంగా చూసుకుంటే బీజేపీ తరపు నుంచి ఒక ఆఫర్ అనేది టీడీపీకి ఇవ్వబోతున్నారు. అది కూడా గవర్నర్ కింద నియమించడానికి టీడీపీలో ఒక మంచి వ్యక్తిని సెలెక్ట్ చేయాలి అనేటట్టు చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ పని మీద చాలా కీలకంగా దృష్టి పెట్టి ముగ్గురు వ్యక్తులు అయితే పరిశీలించడం జరుగుతుంది. అందులో మొదటి వ్యక్తి వచ్చేటప్పటికి విజయనగరం జిల్లాకి సంబంధించి ఎప్పటి నుంచో కూడా టీడీపీ పార్టీలో చాలా సీనియర్ లీడర్ కింద ఉండి తనకంటూ కూడా చాలా మంచి ముద్ర వేసుకున్న అశోక్ గజపతిరాజుకి అయితే ఈ పదవి అయితే బాగుంటుంది అనేటట్టు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద ఆయన పేరు చూస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకనంటే ఈయన గతంలో ఎమ్మెల్యేల కింద, ఎంపీల కింద, కేంద్ర మంత్రుల కింద, రాష్ట్ర ప్రభుత్వంలో కూడా మంత్రుల కింద పనిచేయడం జరిగింది. చాలా సీనియర్ లీడర్. ఎక్కడా కూడా హుందాతనంతో రాజకీయం చేయడం తప్ప ఎక్కడా కూడా మాట తోలడం అనేది, హద్దులు దాటి మాట్లాడడం అనేది, హద్దులు దాటి రాజకీయం చేయడం అనేది ఈయన రాజకీయ చరిత్రలోనే లేదు. ఎందుకనంటే చాలా కీలకమైన నేత. విజయనగరం జిల్లాలో కీలకమైన నేతల్లో మొట్టమొదటి పర్సన్ అశోక్ గజపతిరాజు. అలాంటి అశోక్ గజపతిరాజుకి ఖచ్చితంగా గవర్నర్ పదవి ఇస్తే ఆ పదవికే ఖచ్చితంగా వన్నె తెచ్చే విధంగా ఉంటుంది అనేటట్టు ఆయన పేరు అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే పరిశీలనలో పెట్టారు. అండ్ రెండో వ్యక్తి కీలకంగా చూసుకుంటే టీడీపీ పార్టీ నుంచి మెయిన్గా చూసుకుంటే యనమల రామకృష్ణుడు. ఈయన కూడా టీడీపీ పార్టీలో ఎప్పటి నుంచో కూడా ఉండడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఈయన గతంలో 2014 నుంచి 2019 వరకు కూడా చూసుకుంటే ఫైనాన్స్ మినిస్టర్గా అంటే ఆర్థిక శాఖ మంత్రిగా ఈయన పనిచేయడం జరిగింది. గతంలో 4-5 సార్లు ఎమ్మెల్యే కూడా అవ్వడం జరిగింది. కానీ ప్రస్తుత రాజకీయాలకి ఈయన కొంచెం దూరంగా ఉండడం జరిగింది. అయితే అని ప్రస్తుత గవర్నర్ లిస్టులో ఖచ్చితంగా యనమల రామకృష్ణుడు కూడా ఖచ్చితంగా బాగుంటుంది అనేటట్టు సీఎం చంద్రబాబు నాయుడు గారు సెకండ్ ప్రయారిటీ కింద ఈయన్ని చూస్తున్నట్టు మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది. అయితే మూడో వ్యక్తి కింద చాలా కీలకంగా చూసుకుంటే వర్ల రామయ్య కూడా ఖచ్చితంగా గవర్నర్ పదవి వచ్చే అవకాశం ఉంది అనేటట్టు మనకైతే సమాచారం తెలుస్తుంది. గతంలో ఈయన ప్రత్యక్ష రాజకీయాల్లో 2-3 చోట్ల పోటీ చేయడం జరిగింది. పోటీ చేసిన ప్రతి చోట కూడా ఈయన ఓడిపోవడం జరిగింది. అదే కాకుండా రాజ్యసభ సభ్యత్వ స్థానానికి ఈయనైతే నామినేటెడ్ పదవి కింద ఎన్నిక కూడా పోటీలో పాల్గొనడం జరిగింది. అక్కడ కూడా ఓడిపోవడం జరిగింది. కానీ ఈయన తాజాగా చూసుకుంటే మొన్న 2024 ఎలక్షన్స్లో పామర్ అసెంబ్లీ నుంచి ఈయన కొడుకు పోటీ చేయడం, గెలవడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా వర్ల రామయ్యకి ప్రభుత్వం తరపు నుంచి కూడా ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ అనేది లేదు. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఖచ్చితంగా వర్ల రామయ్య పేరు కూడా చాలా కీలకంగా వినపడుతుంది. ఈయన కూడా ఎప్పటి నుంచో కూడా టీడీపీ పార్టీలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈయనకు కూడా ఒక అవకాశం దక్కే విధంగా ఉంది అనేటట్టు సీఎం చంద్రబాబు నాయుడు అయితే కొంత పరిశీలనలో పెట్టడం జరిగింది. కానీ ఇక్కడ ముగ్గురు పేర్లు కూడా, మొదటిది అశోక్ గజపతిరాజు, రెండోది యనమల రామకృష్ణుడు, మూడోది వర్ల రామయ్య. ఇలా ముగ్గురు పేర్లు కూడా పరిశీలనలో పెట్టారు. కానీ బీజేపీ తరపు నుంచి ప్రధానంగా ఒక డిమాండ్ అయితే పెట్టడం జరిగింది. ఏంటి అని అంటే ఖచ్చితంగా గవర్నర్కు ఎంపిక చేసే లిస్టులో ఖచ్చితంగా ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, లేదనంటే మెయిన్గా దళిత కులాలు ఏవైతే ఉన్నాయో, మైనారిటీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వ్యక్తులు ఉండాలి. ఎవరు కూడా ఓసీలకు సంబంధించిన వ్యక్తులు ఎవరు ఉండకూడదు అనేటట్టు కొంత డిమాండ్ అయితే వినిపిస్తుంది. ఇది ఎందుకు పెట్టారు అని మనం మాట్లాడుకుంటే మెయిన్గా ప్రస్తుతానికి కేంద్రంలో బీజేపీ అనేది చాలా కీలకం. కానీ బీజేపీ అనేది మత రాజకీయాలు చేస్తుంది, కుల రాజకీయాలు చేస్తుందని చెప్పి ఏవైతే కొన్ని ఆరోపణలు వస్తున్నాయో అవన్నీ కూడా సర్దిపుచ్చడానికి ఇప్పుడు ప్రజెంట్ కూడా మనం చూసుకుంటే మన రాష్ట్రపతి ఎవరైతే ద్రౌపది ముర్ము ఉన్నారో ఆవిడ కూడా ఒక గిరిజన మహిళ, ఒక దళిత కులానికి చెందిన ఒక గిరిజన మహిళ. అలాంటి మహిళకి ఆవిడ రాజకీయాల్లో ఆవిడ ఏవైతే ఎప్పటి నుంచో కూడా ఒడిశా నుంచి ఆవిడ ఎదిగిన విధానం చూసి ఆవిడకి రాష్ట్రపతి పదవి అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ తరపున ఎవరైతే గవర్నర్ కింద రాబోతున్నారో వాళ్ళు ఖచ్చితంగా దళితులు అయి ఉండాలి, బీసీ, ఎస్టీ, ఎస్సీ మైనారిటీల్లో వీళ్ళు అయి ఉండాలి అనేటట్టు ఒక నిబంధన పెట్టడం జరిగింది.
ఖచ్చితంగా ఇక్కడ చూసుకుంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు ముగ్గురిని ఆల్రెడీ ప్రపోజల్లో పెట్టడం జరిగింది. ఈ ముగ్గురులో కూడా ముందుగా చూసుకుంటే ఇక్కడ అశోక్ గజపతిరాజు గారు ఆయన ఓసీలోకి వస్తారు కాబట్టి ఖచ్చితంగా ఆయనకి కొంతవరకు కూడా అవకాశం దక్కకపోయే ఛాన్స్ ఉంది. కానీ సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం ఖచ్చితంగా అశోక్ గజపతిరాజుకి ఇస్తేనే బాగుంటుంది అన్నట్టు మొదటి పేరు ఆయన్నే ప్రస్తావించడం జరిగింది. కానీ ఆయన ఓసీ కాబట్టి, రాజులు కాబట్టి ఆయన్ని ప్రస్తుతానికి అయితే బీజేపీ హోల్డ్లో పెట్టినట్టు తెలుస్తుంది. కానీ సెకండ్ ప్రయారిటీ చూసుకుంటే ఖచ్చితంగా యనమల రామకృష్ణుడు కానీ, లేదు అని అంటే ఖచ్చితంగా వర్ల రామయ్య, ఈయన ఎస్సీ కాబట్టి సెకండ్ ప్రయారిటీ కింద యనమల రామకృష్ణుడు, ఈయన బీసీ కాబట్టి ఇక్కడ థర్డ్ ప్రయారిటీ అంటే మూడో వ్యక్తి చూసుకుంటే వర్ల రామయ్య, ఈయన ఎస్సీ కాబట్టి ఖచ్చితంగా వీళ్ళిద్దరిలోనే ఎవరికొకరికి ఛాన్స్ ఉందనేటట్టు మనకైతే తెలుస్తుంది. ఎందుకు అని అంటే ఇక్కడ యనమల రామకృష్ణుడు బీసీ కులానికి చెందిన వ్యక్తి, ఇక్కడ వర్ల రామయ్య ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి. ఖచ్చితంగా వీళ్ళిద్దరిలో మాత్రం ఎవరికొకరికి టీడీపీ తరఫున గవర్నర్ అయ్యే అవకాశం ఉంది. కొద్ది రోజుల్లోనే 2-3 నెలల్లోనే ఖచ్చితంగా వీళ్ళిద్దరిలో ఒకరికి అయితే మాత్రం ఖచ్చితంగా గవర్నర్ అయ్యే అవకాశం ఉంది. లేదు ఇంకొక వ్యక్తిని పరిశీలించి మరి 4వ వ్యక్తిని కూడా సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలనలోకి తీసుకొస్తాడా లేదని చూడాలి. ప్రస్తుతానికైతే వీళ్ళ ముగ్గురు కీలకం. అందులో కూడా బీజేపీ పెట్టిన నిబంధన ఏదైతే ఉందో, రూల్ ఏదైతే ఉందో, క్యాస్ట్ పరంగా ఖచ్చితంగా లోయర్ క్యాస్ట్కి ఇవ్వాలి అనేటట్టు ఏదైతే నిబంధన పెట్టారో ఆ లెక్క ప్రకారంగా చూసుకుంటే అశోక్ గజపతిరాజుకి అయితే ఖచ్చితంగా అవకాశం లేదని చెప్పి చాలా కీలకంగా తెలుస్తుంది. మెయిన్గా చూసుకుంటే యనమల రామకృష్ణుడు, వర్ల రామయ్య వీళ్ళిద్దరిలో ఒకరు గవర్నర్ అయ్యే అవకాశం అయితే రాబోయే రోజుల్లో ఉంది.